హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి ఇదొక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కీలక జీవోనైతే విడుదల చేసిందండి. ఏపీ క్యాబినెట్ భేటీ అంటే చంద్రబాబు సీఎంగా హయాంలో అయితే మొట్టమొదటి ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది. ఈ యొక్క భేటీలో ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి భారీ శుభవార్తలైతే రానున్నాయండి. వాటికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. ఏ విషయాల గురించి చర్చించబోతున్నారన్న విషయాన్ని మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి సంబంధించి ముఖ్యంగా 12వ పిఆర్సీకి సంబంధించి మనకు ఇప్పుడే కీలక పరిణామం అయితే చోటు చేసుకుందండి. అయితే సంవత్సరం ముందు నియమించినటువంటి మన్మోహన్ సింగ్ గారు బాధ్యతల నుంచి అయితే తప్పుకున్నారు, రాజీనామా చేయటం జరిగింది. దీనికి సంబంధించి కొత్త పిఆర్సీకి ఎవరినైనా నియమించడం అయితే జరుగుతుందండి. హైకోర్టు జడ్జిని అయితే నియమించాలని చెప్పి ఉద్యోగ సంఘ నేతలు అయితే భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా చర్చ అయితే జరగబోతుందండి. అదేవిధంగా 12వ పిఆర్సీ ఎలాగో ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ కమిటీని నియమించాలి, ఉద్యోగులను నియమించాలి. దానికి సంబంధించి కమిటీ కొంచెం టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే సంవత్సరం పాటు ఆలస్యమైంది కాబట్టి ఈ పిఆర్సీ ఆలస్య కాలంలో ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రకటించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ముందుగానే మనకి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇంటీరియం రిలీఫ్ అయితే ఇచ్చి తీరుతామని చెప్పి. అయితే ఐఆర్ ఎంత ఇస్తారనే విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకి సంబంధించి 27% ఐఆర్ అయితే ప్రకటించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టు సమాచారం అండి. ఇక అదేవిధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి చాలా వరకు కూడా 185 నెలల వరకు కూడా పెండింగ్ బిల్లులు అయితే రావాల్సి ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం 100 రోజుల్లో విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. నారా లోకేష్ గారు ఒక సభలో అయితే చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా విడుదల చేయాలి, ఏ బకాయిలు ఎంత ఉన్నాయి అంటే ప్రభుత్వం ముందే ఎస్ఎల్స్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, మెడికల్ బిల్లులు, పీఎఫ్ బిల్లులు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాము మార్చిలోపే అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయి అమలైతే జరగలేదండి. చిన్న బకాయిలు మాత్రమే జమ అయ్యాయి. ఎక్కడా కూడా పెద్ద పెద్ద అమౌంట్లు అయితే ఎవరికి జమ కాలేదు. కాబట్టి అవన్నీ కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. డిఏ అరియర్స్, పిఆర్సీ అరియర్స్, ఏపీజీఎల్ఐ, పిఎఫ్, ఎస్ఎల్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. వీటిని ఏ విధంగా విడుదల చేయాలని చెప్పి వాటికి సంబంధించి షెడ్యూల్ కూడా నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఇక ఉద్యోగులకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు అయితే చాలానే ఉన్నాయండి. ఉపాధ్యాయులను వేధిస్తున్నటువంటి 117 జీవోను రద్దు చేయడం కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకి సంబంధించి బదిలీల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా పని ఒత్తిడి ఎక్కువ కావటం, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం మెల్లమెల్లగా అయితే ఈ సమస్యలన్నీ కూడా క్లియర్ చేసే అవకాశం అయితే ఉందండి. వీటన్నింటికి సంబంధించి ఉద్యోగులకి కీలక నిర్ణయాలు, ఉద్యోగులకి శుభవార్తలు అయితే ఖచ్చితంగా రానున్నాయి. పెన్షనర్స్కి కూడా చాలా వరకు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయండి. డిఆర్ అరియర్స్ కానీ, పిఆర్సీ అరియర్స్ కానీ, మెడికల్ బిల్లులు కానీ ఇవన్నీ కూడా వారికి కూడా అందరికీ కూడా విడతల వారీగా 100 రోజుల్లోపు అయితే విడుదల సంబంధించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.